ఎన్డీఏ కూటమికి బీటలు వారుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి దూకుడుకు బ్రేక్ వేయాలని ఏర్పడిన విపక్ష పార్టీల ఇండియా బ్లాక్ లో పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమితో తమకు సంబంధం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తేటతెల్లం చేసింది. ఢిల్లీలో శనివారం జరిగే విపక్ష పార్టీల కూటమి ఆన్లైన్ పార్లమెంటరీ సమావేశానికి కూడా ఆప్ దూరంగా ఉంటుంది. తాము ఇండియా బ్లాక్ లో భాగస్వామిగా లేమని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా బ్లాక్ కేవలం 2024 లోక్సభ ఎన్నికల కోసమే ఏర్పడిందన్న ఆయన ఇప్పుడు ఇండియా బ్లాక్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్నామన్నారు. ఆప్ బాటలోనే తృణమూల్ కాంగ్రెస్ కూడా వెళ్లనుంది. పార్లమెంట్లో విపక్ష కూటమికి అంశాల వారీగా బయట నుంచి మద్దతు పలకాలని నిర్ణయించారు. జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇండియా బ్లాక్ పార్టీలు ఆన్లైన్లో ఈ నెల 19న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీనికోసం ఇండియా బ్లాక్ లోని పార్టీలందరికీ ఆహ్వానాలు అందాయి. అధికార ఎన్డీఏ కూటమిని పార్లమెంట్లో ఎలా నిలదీయాలి, విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఒక అంచనాకు రానున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీరుపై వస్తున్న విమర్శలు, బీహార్ ఎన్నికలు, ఈవీఎంల పనితీరు, పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పరిణామాలు, పాక్పై భారత్ ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపట్టం, ఇలా చాలా అంశాలని తమ ఎజెండాలో పెట్టుకుంది విపక్షాల కూటమి.